సిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసునాదా నీ ప్రేమ ఇదియేనా, నీ ప్రేమ ఇదియేనా, నా యేసునాదా నీ ప్రేమ ఇదియేనా, నీ ప్రేమ పరిమళంబు వెదజల్లేనా, పరిమళంబు వెదజల్లేనా, నీ నామమే పరములలో నా స్తుతి గీతమా, పరిమళంబు వెదజల్లేనా, నీ నామమే పరములలో నా స్తుతి గీతమా, నా యేసునాదా నీ ప్రేమ ఇదియేనా, నీ ప్రేమ ఇదియేనా, యేసు గంధ పుష్ప పరిమళంబే, యేసు గంధ పుష్ప
ఇదియేనా నీ ప్రేమ ఇదియేనా పరిమళంబు వెదజల్లేనా పరిమళంబు వెదజల్లేనా నీ నామమే ఉపరములలో నా స్తుతి గీతమా నా యేసునాదా నీ ప్రేమ ఇదియేనా నీ ప్రేమ ఇదియేనా నీ ప్రేమ ఇదియేనా అంతకుముందు ధ్యానించిన వాక్య భాగంలో స్త్రీలలో అధిక సుందర వగుదాన అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. దాని ఎండింగ్ ఇంకో కొన్ని మాటలు మాట్లాడాలని తలుస్తుంటున్నాను. దానిలో వాక్య భాగాల్లో నీ కళ్ళు గువ్వ కళ్ళు అని రాయబడి అనే దాంట్లో నీ కళ్ళు గువ్వ కళ్ళులా కనపడతా ఉన్నాయి నాకు అని. ఒక స్త్రీ లేకపోతే సంఘం అత్యధికమైన సౌందర్యవంతంగా ఉందంటే అర్థం ఏంటంటే ఆ కళ్ళు కానీ ఆమె పెదవులు కానీ ఆమె యొక్క చీక్స్ అంటే అవి కండతలు కానీ అవన్నీ కూడా ఎందుకు పొగడబడుతున్నాయి అంటే సంఘం అనేది క్రీస్తు యొక్క స్వరూపంలో సంఘం వర్ధిల్లాలని ప్రభు యొక్క ఉద్దేశం అది. ఈ వాక్య ధ్యానం క్రీస్తులో ఎంతో పెనవేసుకుని జీవిస్తే తప్ప ఈ వాక్య భాగాన్ని వివరించడం సాధ్యమవుతుంది. చెప్పాలంటే సాధ్యమవుదు. ఈ వాక్యం అంతర్యంలో క్రీస్తు ఏ విధంగా ముద్ర వేయబడ్డాడు ఆయన అంతరంగంలో, దాన్ని బట్టి మన హృదయం అంతర్యం ఆయన ఎంత ప్రేమిస్తుందో దాన్ని బట్టి ఈ మెసేజ్ ఆధారపడి ఉంది. కానీ అంత తేలిగ్గా తలంచేదేను అంత తేలిగ్గా చెప్పే విషయాలు కాదు, మాత్రం కాదు ఇవి చెప్పవలసిన విషయాలు. దీనిలో నీ కన్నులు గువ్వ కళ్ళు అంటే అర్థం ఏంటంటే ఆ కళ్ళు ఎలా కనపడుతున్నాయి. దాని కింద భాగంలో కూడా చూస్తే కనుక 3వ అధ్యాయంలో కూడా చూస్తే కనుక 3వ అధ్యాయంలో అసలు తన ఒక స్త్రీ లేకపోతే ఒక సంఘం అనేది రహస్యమైన స్థాయి ఒకటి ఉంటుంది. చాలా రహస్యమైన స్థాయి. అది ఎవరికి తెలియదు స్థాయి. ఒక పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, తన సేవా జీవితం అభివృద్ధి చెందాలన్నా, కుటుంబం అభివృద్ధి చెందాలన్నా క్రీస్తుకి తనకి మధ్య ఒక అంతర్య స్థాయి, చాలా సీక్రెట్ ప్లేస్ అంటారు. అది చాలా సీక్రెట్. అది ఎవరికి తెలియదు. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, ఎన్ని తొందరలు వచ్చినా సరే, కుటుంబం మీద ఎన్ని పడినా సరే, ఆ స్థాయి కనుక ఒక వ్యక్తి ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఆ స్థాయి ఎలా వెళతారంటే ఒక వ్యక్తి తన ఒంటరిగా కుటుంబంలో తన ఎవరు దగ్గర లేనప్పుడు, పిల్లల దగ్గర లేనప్పుడు, భర్త దగ్గర లేనప్పుడు ఆ స్థాయి, ఆ హృదయం ఆ స్థాయికి వెళ్ళిపోద్ది. ఎవరున్నా సరే ఆ స్థాయికి వెళ్ళలేరేమో, కానీ లేకపోతే రాత్రి గడియల్లో వెళ్తుంది ఆ స్థాయి. అంటే అర్థం ఏంటంటే అది సీక్రెట్ ప్లేస్ అనమాట. అది సీక్రెట్ ప్లేస్ అంటే అది పరమగీతంలో 3వ అధ్యాయం రాయబడి ఉంది. ఏమో రాయబడి ఉందంటే 14వ అధ్యాయంలో బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. అక్కడ ఇంగ్లీష్లో ఏమో సీక్రెట్ ప్లేసెస్ అని రాయబడి ఉంది. దాంట్లో అది క్రాక్స్ అంటే ఆ బండలో క్రాక్ ఇవ్వటం అంటే మధ్యలో విడగొట్టబడటం, పగుళ్ళు ఇవ్వటం. అటువంటి స్థలం, తన స్థలం ఎక్కడంటే అక్కడనమాట తన స్థలం. అది తేలిగ్గా మీకు చెప్తున్నానే కానీ నేను తేలిగ్గా చెప్పగలిగేది కాదన్నమాట. తన స్థలం ఎక్కడంటే అది తన స్థలం. ఏ తొందర వచ్చినా సరే, ఏ ఇరుకు వచ్చినా సరే, పరిచర్య సాగకపోయినా సరే, కుటుంబంలో ఏ విపత్తులు వచ్చినా సరే, ఏ ఇరుకులు వచ్చినా సరే, తన హృదయం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరవలసిందే. అది నువ్వు ఎందుకు అంత సౌందర్యవంతురాలు కనబడుతున్నావు అంటే అనమాట అర్థం. ఎందుకు అంత సౌందర్యవంతురాలు కనబడుతున్నావు అంటే నీ కళ్ళు గువ్వకళ్ళ కనబడుతున్నాయి నాకు. నీ కళ్ళు ఎన్నో పక్షులు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, తర్వాత ఇంటి పిచ్చుకలు ఉన్నాయి, కోవెళ్ళు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ ప్రభు ఆయన ఏంటి గువ్వకళ్ళు అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన గువ్వకళ్ళు అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఆ గువ్వ అది ఆయన బలియాగంలో అది రహస్యం. గువ్వ పాత నిబంధన గ్రంథంలో గువ్వల్ని ఒక బలి అర్పించే సమయంలో
అతి పేదవారు ఇంక అసలు వాళ్ళు బలి అర్పించలేని సమయంలో వాళ్ళు తీసుకొస్తారు ఆ గొవ్వల్ని, చిన్న పావురు పిల్లల్ని. అది కొత్త నిబంధనకు వచ్చేపాటికి అది క్రీస్తు దైవత్వం యొక్క స్థాయి ఇప్పి చూపించబడతా ఉంది. క్రీస్తు దైవస్వరూపి ఆ పౌరం అంతా. ఆ పౌరాన్ని మరలా ఎలా పోల్చాడు సంఘానికంటే, నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు అంటే గువ్వలా కనబడుతున్నావు నువ్వు అంటే. ఆ గువ్వ చూడాలి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను కానీ మీరు ఎవరైనా చాలామంది చూసి ఉండరు. అలా ఎలా ఉంటుందో, ఎలాగా మూలకెళ్ళి కూర్చుంటుందో, ఎలా వేదన పడుతుందో, అది నీ కళ్ళు నిన్ను చూస్తే నాకు అలా కనబడుతున్నాయి. నీ కళ్ళు చూస్తే నాకు కారణం ఏంటంటే నీ రహస్య స్థానం నాకు తెలుసు. నీ రహస్య స్థానం, ఆ రహస్య స్థానం తనకి దేవునికి మధ్యలో. ఎందుకు మాటమాడికి దేవుడు మాటమాడి క్రీస్తు అని చెప్తున్నానంటే, అది సేవ అంటే అదే. ఇంక నేను ఎందుకు నేను చెప్పలేను. సేవా జీవితం అంటే అదే. అదేంటి, ఒక వ్యక్తి దేవుని కనుగొనే మార్గం అదే, ఆత్మ వర్ధిల్లే మార్గం అదే, కుటుంబం వర్ధిల్లే మార్గం అదే, సంఘం వర్ధిల్లే మార్గం అదే. ఆ చేతులు ఆ బలిపీఠం మీద ఎలా కప్పబడతాయో పట్టుకుంటుందో ఆ స్త్రీ వెళ్ళి, ఆ యొక్క కెరూబుల రెక్కలు ఎలా చుట్టుకుంటాయో ఆ బలిపీఠాన్ని, ఆ కరుణాపీఠాన్ని ఎలాగ కెరూబులు చుట్టుకుని ఉంటాయో, అలాగే తన హృదయం ఎప్పుడు ఆ ప్రభు యొక్క స్పర్శ కోసం తన అంతరంగం ఆ బలిపీఠాన్ని చుట్టుకుని ఆ బండ సందుల్లో తన ముఖాన్ని పెట్టుకుంటుంది అన్నమాట అర్థం. తన బండ సందుల్లో ఆ పౌరం ఎలా పెట్టుకుంటుందంటే ఎవరికి కనబడదు, ఎక్కడా కనబడతాను. కొన్నిసార్లు పౌరం ఎక్కడో ఎగురుతూ ఉంటుంది కానీ తన స్థానం ఎక్కువ అక్కడే, ఆ రహస్య స్థలాల్లోనే దాక్కుంటుంది అక్కడ అనమాట. అక్కడ అర్థం ఏంటంటే, బండ సందుల్లో ఏంటంటే అని అర్థం క్రీస్తు యొక్క సిలువ అని చాలాసార్లు చెప్పాను నేను. క్రీస్తు యొక్క సిలువ స్పర్శ అని చాలాసార్లు చెప్పాను. సిలువ యొక్క గాయాల స్పర్శ అని ఎన్నోసార్లు చెప్పాను. గాయాల్లో స్రవించే రక్తం అని ఎన్నోసార్లు చెప్పాను. ఆ గాయం చిన్న గాయమైనా సరే చేతిలో, ఆ గాయంలో కొట్టబడిన మేకు ఎటువంటి మేకులు వేసి కొట్టారంటే ఒక విశ్వాస కానీ ఒక సంఘం కానీ ఆశ్రయించే స్థానం అదే అని ఎన్నోసార్లు లెక్కలేనిసార్లు చెప్పాను. ఆ బండ సందుల్లో తను దాక్కున్నప్పుడు ఇంకా ఆశ్రయం ఏదో దొరకదు. మీకు తెలియదు. ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో వస్తాయి ఫ్యామిలీ వైజ్గా, పిల్లలతో లెక్కలేని వస్తాయి. కొన్ని అన్యాయంగా మన మీద పడిపోతాయి. కొన్ని చెప్పుకోవడానికి కూడా కుదరదు. కొన్ని ఇలా అని చెప్పడానికి కూడా, నోరు తెరవడానికి కూడా కుదరదు. అటువంటి సమయం మౌనం వహించవలసి వస్తుంది కొన్నిసార్లు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తారంటే ఆ యొక్క బండ సందుల్లో, ఆ యొక్క క్రాక్స్లోకి, అంటే చిన్న సందే అని అర్థం. ఆ చిన్న సందులో క్రీస్తు యొక్క శిలువ యొక్క ఆ మార్గం చిన్న మార్గమే అని మీరు అనుకుంటున్నారు, చిన్న గాయమే అనుకుంటున్నారు. కానీ ఆ గాయంలో కనుక మీ ముఖం పెట్టుకుని చూస్తే ఆ గాయాల దగ్గరికి మీరు వెళ్తే ఆ గాయంలో దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క మహిమ, పరలోకం యొక్క మహిమ, అంతరిక్ష వైభవం, తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మహిమ యొక్క కళలు అన్నీ కూడా ఆ గాయంలో నీకు కనబడతాయి. ఎలా కనబడుతున్నాయి మీరు అడుగుతారేమో, కానీ నేను చెప్పనవి. ఎందుకంటే ఈ విషయాలు చెప్పడానికి కుదరదు కూడా, చెప్పదగినటువంటి కావు, వివరించదగినటువంటివి కావు. ఎన్నో చెప్పవలసి వస్తుంది ఒక విషయాన్ని చెప్పడానికి. బండ సందుల్లో దాక్కున్నటువంటి మోషే గురించి లెక్కలేనిసార్లు చెప్పాను. ఆ బండ సందుల్లో దాక్కున్న మోషేకి క్రీస్తు ప్రత్యక్ష ఎలా లభించిందో, సిలువ బండ సందుల్లో దాగినటువంటి సంఘానికి క్రీస్తు యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షత ఆత్మకు లభ్యమవుతుంది. అది అటువంటి విషయాల్ని నేను ఇక్కడ కూర్చొని చెప్పేవి కావు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ఆయన ఎలా ఉన్నావంటే నువ్వు స్త్రీల్లో అధిక సుందర వగుదానా. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, లెక్కలేనన్ని స్త్రీలు ఉన్నారు, వేల కొలది లక్షల కొలది స్త్రీలు ఉన్నారు, లక్షల కొలది సంఘం ఉంది. ఎంతోమంది ప్రభుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది లక్షల మంది నీ స్త్రీల గురించి చెప్తున్నా, లక్షల మంది స్త్రీలు ఉన్నారు, ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వారు కొద్దిమంది మాత్రమే. వాళ్ళు ఎంతోమంది ప్రభువుని ప్రేమించవచ్చు అంటున్నాడు ఆయన. నా పౌరం అన్నాడు, నా పౌరం ఒకటే నిష్కలంకురాలు అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఒక గుండె నానుకుంటుంది, ఒక గుండె చప్పుడు ఉంటుంది. ఆ గుండె చప్పుడు తనకే తెలుస్తుంది, ఎవరికే తెలియదు. అదన్నమాట అర్థం. తను ప్రేమించే ప్రియుడికి అర్థం అవుద్ది ఆ గుండె చప్పుడు ఏంటో. పరిశుద్ధుడైన ప్రభువుకి తన ప్రియరాశి యొక్క గుండె చప్పుడు తనకే వినపడుతుంది, ఎవరికి కూడా వినపడదు. అది రహస్యం, అది మర్మం, అది ఎవరికి తెలియదు. నీ దుఃఖంలో, నీ యొక్క కష్ట దినాల్లో మానవ జీవితం హాయిగా నడుస్తుందని మీరు అనుకుంటారేమో. ఎప్పుడు నడవదు.
సేవ జీవితం హాయిగా నడుస్తుందని మీరు అనుకుంటున్నారేమో. సేవ ఊరికనే వర్ధిల్లదు. సేవ కోసం ఎంత ప్రయాసపడతామో సేవ వర్ధిల్లడానికి కూడా అంత కన్నీళ్ళు ఖర్చాల్సిందే. అది నీ ప్రభువు మీద నీకున్న ప్రేమ బట్టి, నీ ప్రియుడైన ప్రభువైన క్రీస్తుని బట్టి నీకున్న ప్రేమను బట్టి నువ్వు వేదన పడతావు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన పరిచర్య లోకంలోకి విస్తరించడానికి నీ హృదయం అంత వేదన పడుతుంది. లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. సంఘం అభివృద్ధి చెందాలనుకున్న వ్యక్తి ఈ లోకం వైపు చూడ్డు, ఈ డబ్బు వైపు చూడ్డు, ధనం వైపు చూడ్డు, మరి దేని వైపు చూడ్డు. ఆ ఈవుల్ని ఇచ్చేది ప్రభు, బహుమానం ఇచ్చేది ప్రభు, పరిచర్యకి నీ బలపరిచేది ప్రభు, పరిచర్యలో ఈవులు ఇచ్చేది ఆయన బహుమానం ఇస్తాడు దేవుడు. సేవకి జీతం ఇస్తాడు ఆయన. మన చేసే సేవకి జీతం ఇచ్చేది ఆయన ఇచ్చేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ మనుషులు ఎవరు ఇవ్వకపోవచ్చు, ఈ మనుషులు ₹1 ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చే జీతం ఎక్కువ అధికమైన జీతం ఇస్తాడు ఆయన. ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు. నక్షత్రం సమూహంలో నుంచి ఆ యొక్క వజ్రాలను పడేస్తాడో లేకపోతే నాకు తెలియదు, లేకపోతే అంతరిక్షం నుంచి ఆ వజ్రం పడేస్తాడో నాకు తెలియదు. అలా ప్రభుని అడిగేదాన్ని, ప్రభా నువ్వు ఎలా ఆశ్రయిస్తావు? నక్షత్ర సమూహం నుంచి ఒక వజ్రపు తునకలు పడేస్తావా, లేకపోతే అంతరిక్షం నుంచి ఒక కాంతి పుంజంలో ఒక రేణు పడేస్తావా ప్రభా? నువ్వు నేను ప్రార్థన చేసేదాన్ని అలా ప్రార్థన చేసేదాన్ని. నువ్వు ఆశ్రయిస్తానంటే ఎలా ఆశ్రయిస్తావు ప్రభా? ఈ డబ్బు నాకు అవసరంలా, మానవులు ఇచ్చేది నాకు వద్దు, మానవులు ఇచ్చే బహుమానాలు నాకు వద్దు ప్రభా, మానవులు ఇచ్చేటువంటి నాకు అవసరం లేదు ప్రభా, అవి నాకు వద్దు, కానీ నువ్వు ఇవ్వాలి నాకు అనుకునేదాన్ని. అది ఎలా ఇచ్చాడు దేవుడు నేను మీకు చెప్పడానికి కుదరదు. అద్భుతమైన దేవుడు మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, మన బిడ్డల్ని ఆశ్రయిస్తాడు, మన ఆస్తిని ఆశ్రయిస్తాడు, మన ఇంటిని ఆశ్రయిస్తాడు. ఇంటిలో దీవెన అంటాడు, ఇంటి బయటికి వెళ్తే దీవెన అంటాడు, గృహంలో దీవెన అంటాడు ప్రభు. నువ్వు పెట్టిన ప్రతి స్థలాన్ని ఆశ్రయిస్తా అన్నాడు. ఏసేపు నేను నిలబడిన ప్రతి స్థలాన్ని ఆశ్రయించాడు. ఇంటిలోనేవి బయట ఏంటి ప్రతి స్థలాన్ని ఆశ్రయించాడు. పొతిఫేరు ఇంటిని ఆశ్రయించాడు. జైల్లో అడుగుపెట్టాడు, జైలుని ఆశ్రయించాడు. ఐగుప్తు దేశాన్ని అడుగుపెట్టాడు, ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో ఫరో పక్కన నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే అటువంటి జ్ఞానం యేసేపుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే యేసేపు నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఆ జ్ఞానం ఐగుప్తు దేశంలో అంతా వర్ధిల్లింది. ఐగుప్తు దేశంలో ఎటువంటి జ్ఞానం వర్ధిల్లిందంటే జ్ఞానం లేనటువంటి ఐగుప్తు దేశం, జ్ఞానం కట్టబడినటువంటి ఐగుప్తు దేశం ఒక యవనస్తుని యొక్క పరిశుద్ధ జీవితం ద్వారా జ్ఞానం ఆత్మలు అభివృద్ధి చెందింది. అదనమాట అది జ్ఞానం అంటే. అలా ప్రభువుని అడుగుతూ వచ్చారు. ప్రార్థన చేసేదాన్ని. ఏ ప్రార్థన మీరు అడగద్దు, ఎలా చేసామని నన్ను అడగద్దు. ఆ ప్రార్థన అనేది హృదయం క్రీస్తు పాదాలను చుట్టుకునేది ప్రార్థన అనేది. ప్రార్థన అనేది ప్రభు పాదాలని కడిగేది ప్రార్థన అనేది కన్నీళ్లు ప్రభు పాదాల మీద పట్టడం అనేది ప్రార్థన అనేది. నీ ముఖం ప్రభు పాదాల మీద పెట్టుకోవడం అనేది ప్రార్థన అనేది ఎన్నో చెప్పాను నేను, లెక్కలేనని చెప్పా. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను. ప్రార్థనలో ఇన్ని తెరలు ఉన్నాయి. ప్రార్థనా తెరలు ఇన్ని తెరలు కట్టబడ్డాయి. ఈ తెర ఇప్పబడితే ప్రత్యక్షత ఇప్పబడుతుంది. ఈ తెర తెరవబడితే ప్రత్యక్షత తెరవబడుతుంది. నీ కన్నీరు ప్రభు పాదమే పడితే తెర విప్పబడుతుంది. ఈ తెర విప్పబడితే ప్రత్యక్షత ఇప్పబడితే జీవం ఆత్మ ప్రకాశిస్తుంది. ఈ జీవప్రదమైనటువంటిది, జీవప్రదమైన నీతి. ఈ నీతి నీ హృదయంలో ఉంటే ఈ నీతి, జీవప్రదమైన నీతి తెరలు గుండా అంతరాత్మలో కట్టబడుతుంది. ఆ నీతి నీ పరిచర్యలో నింపబడుతుంది. నీ హృదయంలో లేని నీతి నీ పరిచర్యలో నింపబడదు. నీ హృదయంలో లేని పరిశుద్ధత ఇతరుల యొక్క జీవితాల్లో కట్టబడదు. అంతరాత్మలో క్రీస్తు లేని నీ దేవుని యొక్క ముఖ సౌందర్యం ఇతరులలో అంతర్యంలో క్రీస్తు యొక్క మహిమ సౌందర్యాన్ని ప్రకాశింపచేయవు. ఆ విధంగా జరగడం సాధ్యం లేదు. నీకు లేనివి ఇతరులకు ఇవ్వలేవు. నువ్వు ప్రభువుని అడగలేవు కూడా. ప్రభు నాకు ఇవ్వు అని అడగలేవు. కానీ మనం ప్రభువుని అడగగలం. ఎప్పుడు అడగగలం అంటే ప్రభు మార్గాల్లో నడిచినప్పుడు, ఆయన అడుగులు వేసి నడిచినప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడంటే అది ఎవరికి తెలియని ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన నీ ఇంటిని నీ యొక్క అడుగుని, నువ్వు పెట్టే అడుగుని, నువ్వు నడిచే అడుగుని, ఏ గృహాన్ని అడుగు పెడతావో ఆ గృహం దీవిస్తాడు. ఏ గృహం కోసం ప్రార్థిస్తావో ఆ గృహాన్ని దీవిస్తాడు ప్రభు. ఎందుకంటే ఆయన అడుగులు నీలో ఉన్నాయి కాబట్టి అన్నమాట అర్థం. అటువంటిది అంటున్నాడు. నా సహోదరి అంటాడు, సహోదరి అంటాడు. మరోచోట అంటాడు నా ప్రియురాలా అంటాడు. మరోచోట అంటాడు నా ప్రాణేశ్వరి అంటాడు. అన్నట్లు ఇక్కడ అంటున్నాడు స్త్రీలలో అధిక సుందరవుదానా, ఎంత సౌందర్యం నీలో కనబడుతుందంటే, ఎందుకంటే నీ కళ్ళు గువ్వకళ్ళలా కనబడుతున్నాయి నాకు. పవిత్రతతో, పరిశుద్ధతతో, నీతితో నీ కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎక్కడ ప్రకాశిస్తున్నాయి అంటే బండ సందులో ప్రకాశిస్తున్నాయి. బండ సందులు ఎక్కడ ప్రకాశిస్తున్నాయి అంటే నీ ప్రకాశం, నీ కళ్ళ నీళ్లు ఈ బండ సందుల్లో గాయాలు కొట్టువేస్తున్నాయి. నా గాయాలని తడిపివేస్తున్నాయి నీ యొక్క కన్నీళ్ళు. నా సుందరవతి అంటే నీ కళ్ళు గోకళ్ళు. ఎందుకంటే నీవు కార్చే కన్నీటి దారిలో నా యొక్క గాయాల్ని స్పర్శ నాకు తగులుతూ ఉంది అన్నమాట అర్థం. అటువంటిది ఆ యొక్క గోకళ్ళలో ఉన్నటువంటి ఆ స్థానం అనమాట ప్రభు అంటున్నాడు. దాంట్లో మళ్ళీ దాంట్లో అంటున్నాడు నా పౌరం, బండ సందులు ఎగు నా పౌరమా అన్నాడు. ఆ పిలుపులో ఎంతో ప్రేమ ఉంది. బండ సందులు ఎగురుతున్నావే నువ్వు,
ఎక్కడ ఎగరవలసిన దానివి, ఆకాశ వీధుల్లో ఎగరవలసిన నీవు, ఆకాశ వీధుల్లో ఆ గాలుల్లో దాంట్లో ఎగరవలసిన నువ్వు, ఈ లోకం యొక్క సరిహద్దుల్లో ఈ లోకం యొక్క స్థాయిలో ఎగరవలసిన నువ్వు. మనకు దేవుడిస్తే ఏదన్నా ఎక్కడుంటాం మనం, షాపింగ్స్లోనో లేకపోతే ఎక్కడెక్కడన్నా తిరగడానికో, ఎక్కడెక్కడ లగ్జరీగా తిరగడానికో ఆ స్థాయికి వెళ్తాం. దేవుడు మనకి చేతికి డబ్బు పరీక్షిస్తాడు. దేవుడు ఒకసారి చేతికి డబ్బు ఇచ్చి ఎక్కడుంటావా అని చూస్తాడు. చేతికి జ్ఞానం ఇచ్చి జ్ఞానం ఎక్కడ అభివృద్ధి చెందిందా అని చూస్తాడు. ఆయన సంతోషాన్ని ఇచ్చి పరిశోధిస్తాడు, జ్ఞానాన్ని ఇచ్చి పరిశోధిస్తాడు, చేతికి ధనాన్ని ఇచ్చి పరిశోధిస్తాడు. ప్రసంగిలో రాయబడి ఉంది, చదవండి ప్రసంగిలో. దాంట్లో అన్నీ ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా ఇవ్వాలి నేను. దాంట్లో సంతోషం చేత నిన్ను శోధిస్తా అన్నాడు, దాంట్లో పరిశోధిస్తా నిన్ను అన్నాడు. దాంట్లో అన్నాడు ఆయన. దాంట్లో డబ్బు ఇచ్చి ధనాన్ని ఇచ్చి ఆయన పరిశోధిస్తాడు. ఏం చేస్తుంది తను, ఏం చేస్తుందో డబ్బు తీసుకొని వెళ్ళి. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన హృదయాంతరంగాల్ని పరిశోధించేటండి ప్రభు ఆయన. కానీ ఎన్ని ఇచ్చినా సరే దేవుడు మన జీవితాలకి ఎన్ని ఇచ్చినా సరే మన హృదయం ఎక్కడుందంటే ప్రభు దగ్గర ఉంటుంది. ఎవరికి ఉంటుంది? నిజంగా ప్రభుని ప్రేమించే వాళ్ళకైతే. తన కోసం కాదు ఆ డబ్బు, తన సంతోషం పెట్టుకోవడానికి కోసం కాదు ఆ డబ్బు. ఆ డబ్బు దేనికి ఇవ్వాలో ఆ ప్రభువుడు దానికి ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఎవరి కోసం ఇవ్వాలో ఆజ్ఞాపిస్తాడు, దేనికోసం ఖర్చు పెట్టాలో ఆజ్ఞాపిస్తాడు, దేనికోసం దాని వెలనివ్వాలో ఆజ్ఞాపిస్తాడు. ఆయన నీ హృదయానికి బయలుపరుస్తాడు ఆయన ఆ డబ్బు ఎలా ఇవ్వాలనేది కూడా. తర్వాత ఆయనకి స్వరం వినపడుతుంది. ఎక్కడ వినపడుతుంది అంటే స్వరం ఆ బండ సందులో వినపడుతుంది. ఇప్పుడు చెప్పే వాక్యం అంతకుముందు చెప్పింది కాదు అన్నమాట. అర్థం చేసుకోండి. ఎక్కడ వినపడుతుంది అంటే ఆ స్వరం బండ సందులో వినపడుతుంది. ఎక్కడ వినపడుతుంది అంటే బండ సందులో పరిశుద్ధులు దాక్కునే ప్రదేశం ఉంది బండ సందులు. అక్కడ వింటున్నాడు ఆమె స్వరం, లేక సంఘం యొక్క విజ్ఞాపన అక్కడి నుంచి వింటున్నాడు ఆయన. ఆ స్వరం నాకు వినపడుతుంది. ఎంతో వేదన ఉంది ఆ స్వరంలో. ఎప్పుడైతే ఈ స్వరం బండ సందులో వినబడిందో, ఈ స్వరం ఏం చూసిందంటే క్రీస్తు యొక్క యాజకత్వం యొక్క విధానాన్ని కనుగోగలిగింది ఆ స్వరం. ఆ ప్రభు ఒక హృదయానికి తన స్వరాన్ని వినిపించాలంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి బండ సందుల్లో తన ముఖం దాచుకునేటట్లు చేస్తాడు ఆయన. బండ సందుల్లో తన ముఖాన్ని పెట్టుకునేట్లు చేస్తాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దాచిపెట్టి తన ప్రియురాలికి అంటే తన సంఘానికి ఏం చేస్తాడంటే తన యాజకత్వం ఏంటంటే అర్థం ఏంటంటే యాజకత్వం నేను ఎన్నోసార్లు అన్నాను. కానీ యాజకత్వం అంటే ఏంటంటే క్రీస్తు వేదన రోదన ఆయన యాజకత్వంలో ధ్వనులు చేశాయి. ఆయన వేదన అనేది ఆయనకు యాజకత్వంలో కనబడుతుంది. ఆయన రోదన ధ్వని కనబడుతూ ఉంటుంది. ఎటువంటి రోదన చేస్తాడంటే ఆయన యాజకత్వంలో, ఆ యాజకత్వం ఎవరికి ఇస్తాడంటే బండ సందులో ఎవరైతే తన ముఖాన్ని పెట్టుకున్నారో అప్పుడు ఇస్తాడు ఆయన. ఒక వ్యక్తికి ఆ శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ ద్వారా తన యాజకత్వాన్ని అందించాలని చూస్తాడు. ఎందుకంటే ఆ ప్రభు యాజకత్వాన్ని గ్రహించుకున్న వ్యక్తి ప్రార్థించకుండా ఉండలేరు. తన శ్రమ కాదు, ఇతరులకు వచ్చిన శ్రమ తన శ్రమగా తెలుస్తుంది. ఇతరులకు వచ్చిన వేదన తన వేదనగా తెలుస్తుంది. ఇతరులు ఏం శ్రమ అనుభవిస్తున్నారో తన ఆ బాధలో ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా బాధపడతారు వాళ్ళు. ఆ యాజకత్వంలో ఎప్పుడైతే క్రీస్తుకి యాజకత్వం ఆత్మకు అందించబడుతుందో దాంట్లో ఒక దైవికమైనటువంటివి ఆ యొక్క కణం అంటే అంటే అర్థం ఏంటంటే ఆ కణం అంటే నేనేదో కణం అదేదో చిన్న స్పాట్ అని అనుకుంటున్నారు మీరు. నేను చెప్పే కణాలు అవి కాదు, నేను చెప్పే కణాలు అవి కావు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్న కణాలు ఇటువంటివి అంటే ఆయన సిలువలో వెల చెల్లించినప్పుడు దాంట్లో అగ్ని పుట్టుకొచ్చింది. ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అగ్ని పుట్టుకొచ్చింది. ఎటువంటి ప్రేమామయుడో ఆయన అగ్ని స్వరూపి, అగ్ని వంటి దేవుడు కూడా ఆయన. అటువంటి అగ్ని వంటి స్వరూపి ఆయన అగ్ని వంటి రూపంతో వస్తాడని జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ కణాలు ఒక హృదయంలో ఎన్నో రీతిలుగా ప్రకాశిస్తూ వచ్చాయి. ఆ ప్రేమను విస్తరింపజేసాయి, ఆయనకు అగ్నిని విస్తరింపజేసాయి, ఆయన యొక్క దైవత్వాన్ని విస్తరింపజేసాయి, ఆయన యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేసాయి. ఎన్నో రకాలైనటువంటివి ఆ కణాలు అంతరాత్మలో ప్రకాశిస్తూ వచ్చాయి. అటువంటి ప్రభువు ఆయన, అటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన అనే సత్యాన్ని మనకి ఇప్పి చూపుతూ వచ్చింది ఆయన. అందుకోసం బండ సందులేగు నా పౌరమా అన్నాడు ఆయన. అని కిందన్నాడు, నీ ముఖాన్ని నాకు కనబడిని ఒక్కసారి, నీ ముఖం చూడాలి నేను, ఎందుకంటే నీ ముఖాన్ని ఒక్కసారి చూడండి నన్ను అన్నాడు అక్కడ. దాంట్లో నీ ముఖాన్ని చూడాలి నేను, తర్వాత నీ స్వరం కూడా ఒకసారి వినాలి అంటాడు దాంట్లో. నీ ముఖం ఒకసారి చూడండి నన్ను అని ఓదారుస్తున్నాడు. ఆ ప్రేమనంతా కూడా కనబరుస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన తన ప్రేమనంతా చూపించాడు, తన యొక్క కనికరం అంతా చూపించాడు, ఆయన దయ్యంతా చూపించాడు. ఇంకోసారి వస్తాడు ఆయన. ఈ కనికరం కనబడదు, ఈ దయ కనబడదు, ఈ వాత్సల్యత కనబడదు, ఈ ప్రేమ కనబడదు. అగ్ని వంటి స్వరూపంగా, అగ్ని వంటి రూపంగా, అగ్ని వంటి మాటలతో ఆయన
ఆయన ఈ లోకానికి ప్రభు వస్తాడు, ఆయన అప్పుడు తప్పించుకోలేరు ఎవరు, ఏ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోలేరు. అటువంటి ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకంలో ఆయన వస్తాడు, ఆయన రానే ఉన్నాడు ఆయన అనే సత్యం కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పరమగీతాలు 4వ అధ్యాయంలో 4వ రాయబడింది. ఏం రాయబడిందంటే, యువర్ లిప్స్ ఆర్ లైక్ ఏ స్కార్లెట్ థ్రెడ్ అని రాయబడింది. యువర్ లిప్స్ ఆర్ లైక్ ఏ స్కార్లెట్ థ్రెడ్ అంటే దాంట్లో నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి అన్నమాట అర్థం. ఈ వాక్యం దగ్గర వచ్చేపాటికి నేను ఆగిపోయాను చాలాసార్లు. ఏంటి ప్రభా ఇది ఎరుపు నూలును పోలి ఉన్నది ఏంటి అని అనుకున్నాను. దాంట్లో నాకు అర్థం అవ్వలేదు, దాంట్లో అర్థం కాలేదు. అర్థం కాకపోయిన తర్వాత నూలు అని అర్థం చూపించబడింది. నూలు అంటే అర్థం ఏంటంటే ఆ పెదవు ఎలా కనపడుతుంది, ఎర్రటి నూలు. ఈ నూలు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో స్త్రీలు ఏం చేస్తారంటే నూలు వడికారు. రక్తవర్ణము, నీలవర్ణము, ధవళ వర్ణం, బ్లూ, పర్పుల్ అండ్ రెడ్ కలర్, 3 కలర్స్ థ్రెడ్ వాళ్ళు వడికారు. వడకటం అంటే దారం తీశారు, థ్రెడ్ తీశారు, బయటికి తీశారు. ఎలా తీశారు మరి, ఎలా తీస్తారు ఆ దారం మరి, దాంట్లో నుంచి తీశారు. తీసిన తర్వాత అది దాంట్లో ఒక రక్తవర్ణపు నూలు ఉంది. ఈ 3 రంగుల నూలుని ఏం చేశారు, తెరలు కట్టారు. ఎక్కడ కట్టారు, ప్రత్యక్ష గుడారంలో లోపల. ఇంటర్నల్ బ్యూటీ అంటారు. ఇంటర్నల్ బ్యూటీ అంటే లోపల భాగం, అంతర్యం. ఈ యొక్క రక్తవర్ణం తెరలతో అంతరం కట్టబడితే ఆ బ్యూటీ అంటే బ్యూటీ అంటే అర్థం ఏంటంటే సేవా జీవితంలో లేకపోతే పరిచర్యలో ఆ అన్నం బయటికి కనపడుతుంది. క్రీస్తు యొక్క బ్యూటీ దాంట్లో కనపడుతుంది అనమాట అర్థం. దాంట్లో 4:3లో నీ పెదవులు ఎరుపు నూలును పోలి అనేవంటే ఆ నూలుని వడికింది సంఘం ఒడుగుతుంది నూలుని. ఎంత కష్టపడి వడకాలంటే ఆ నూలుని, ఎంత శ్రమపడి వడకాలంటే ఆ నూలుని, అంత శ్రమతో ఆ నూలు ఉడికితే కానీ ఆ దారం బయటికి తీసుకురాబడి అది సంఘానికి లేకపోతే ప్రత్యక్ష గుడారానికి ఆ తెరలు కట్టబడతాయి అనమాట అర్థం. దాంట్లో ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత వేదన. అసలు ఆ ప్రత్యక్షత కోసం ఒక వ్యక్తి ఎంత వేదన పడతారంటే, ప్రత్యక్షత ఊరికనే ఇవ్వబడదు. బైబిల్ చదివేసేసి నువ్వు 1 నిమిషం ప్రార్థన చేసేసి ప్రభా ఉన్నది నుండి చెప్పుకుపోతే, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పుకుపోతే కుదరదు. ప్రత్యక్షత అనేది అలా రాదు ఇప్పుడు కూడా. ప్రత్యక్షత అనేది వడకాలి, నీ కన్నీళ్ళతో వడకాలి, దుఃఖంతో వడకాలి, వేదనతో వడకాలి. నువ్వు ఉడుకుతుంటే, శ్రమ పడుతుంటే అప్పుడు నూలు బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ నూలు బయటకు వస్తుందో ఆ నూలు ఒక తెర ప్రార్థనా తెర అన్నాడు అక్కడ ఆయన. యెషయా 54వ అధ్యాయంలో తెర అన్నాడు అక్కడ ఆయన, చదువుకోండి. దాంట్లో ఈ నూలు ఈ తెరలకు కట్టబడుతుంది. ప్రత్యక్ష గుడారం తెరలు కట్టబడ్డాయి, యెషయా 54వ అధ్యాయంలో తెరలు కట్టబడ్డాయి అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే క్రీస్తు ప్రేమతో, పరిశుద్ధుని మీద ఉన్న ప్రేమతో, ఆయన రక్తంతో, ఆయన రక్తవర్ణవదనుడు అన్నాడు ఆయన రక్తం నీ హృదయంలో ఉండగా నువ్వు వేదన పడి కన్నీరు కారుస్తూ ఉంటే క్రీస్తు గాయాల్లో నువ్వు తల దాచుకుంటూ ఉంటే పౌరంలాగా నీ కన్నీరు ఆ యొక్క గాయాల మీద పడితే ఆ రక్తం ఎక్కడ పడుతుందంటే ఈ వస్త్రాల మీద పడుతుంది అన్నమాట అర్థం. దానికి అర్థం అది. అప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి. వేదన హృదయంలో, దుఃఖం హృదయంలో, కళ్ళల్లో నీళ్లు ఒక పక్క దారం వడకాలి, ఒక పక్క ఈ శ్రమ తట్టుకోలేకపోతుంది. కుటుంబం మీదకి వచ్చిన శ్రమ కానీ తన బిడ్డలు కావచ్చు, తన భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, లేకపోతే బయట నుంచి కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఆ శ్రమ తట్టుకోలేక పట్టుకుంది, క్రీస్తుని పట్టుకుంది, ఆ పాదాలు పట్టుకుంది. బేతనీ స్త్రీ పట్టుకున్నట్టు పట్టుకుంది. బేతనీ స్త్రీ ఎలా పట్టుకుందంటే పాదాల మీద పడిపోయింది. బేతనీ మరియ పడిపోయింది పాదాల మీద. అలా పాదాల మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ దినాల్లో. లేరని అనడానికి వీల్లేదు, సేవ లేదని అనడానికి వీలేదు. లేదని అనుకున్నా ఎంత ఉన్నతమైన సేవ ఉంది, ఎంత ఉన్నతమైన పరిచర్య జరుగుతూ ఉంది. కొంతమందిలో లేకపోయినా మరికొంతమందిలో ఉంది. ఆ విధంగా ఆ క్రీస్తు పాదాల మీద పడిపోయినటువంటి బేతనీ మరియ, ఆ మరియలాగా పడిపోయింది ఆయన పాదాల మీద. పడిపోయిన తర్వాత చూసినట్లయితే కనుక అటువంటి దారాన్ని అడుగుతూ ఉంది అన్నమాట అర్థం. ఈ తెరల్లో మహిమాయుక్తమైన తెరలు ఎటువంటి తెరలు కట్టబడ్డాయంటే ఆ తెరల మధ్యలో ఈ స్త్రీ అంటే లేకపోతే ఈ యొక్క సంఘం కనబడతా ఉంది, లేకపోతే ఈ తల్లి కనబడతా ఉంది, ఈ సహోదరి కనబడతా ఉంది. ఇంకొన్ని సహోదరిని ఎందుకంటానంటే ఆ ప్రేమ వేరు. ఆ సహోదరి యొక్క ప్రేమ దేవుని మీద వేరు, అది వేరు. ఆ ప్రేమని విడబడి చెప్పడానికి వీల్లేదు. ఎంతోమంది పురుషులు అంటే బ్రదర్స్ ఉంటారు ఎంతోమంది. వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే స్త్రీలు మాత్రం ప్రభువుని ప్రేమించే వాళ్ళు ఎంతోమంది నేను చూడగలిగాను. మా సంఘంలో కూడా ఎంతోమంది ఉన్నారు ప్రభువుని ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ప్రేమే వేరు చెప్పాలంటే. ఆ ఎండ దెబ్బకి వాడిపోయింది అని చెప్పాను ఒకసారి నేను. ఆ గాడుపు దెబ్బలు ఎండ దెబ్బలు అంటే అర్థం ఏంటంటే విపరీతమైన
ఏంటంటే శ్రమ అన్నమాట అర్థం. గాడుపు దెబ్బలంటే ఎన్నో శోధనలో ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణలోకి ఉన్నదానా, కొట్టబడ్డావు గాలివాన చేత, ఆ గాలివాన చేత కొట్టబడ్డావు, కప్పు ఎగిరిపోయింది, లోపలంతా నీళ్ళే, వర్షమే, దారి లేదు. అంటే అర్థం ఏంటంటే నీకున్న ఆధారం, నీకున్న బలమైన ఆధారం నీ నుంచి తొలగిపోయింది, మార్గం లేదు, ఎక్కడ మార్గం లేదు. నువ్వు ప్రేమించినటువంటి నీ వ్యక్తి వెళ్ళిపోయాడు ఈ లోకంలో నుంచి, లేకపోతే నువ్వు నిన్ను ప్రేమించిన ఆ స్త్రీ వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది ఈ లోకంలో నుంచి, ఎక్కడ మార్గం లేదు, కన్నీళ్లు దారిలే కారుతా ఉన్నాయి అంటున్నాడు ఆయన. అన్నాడు ప్రభు యెషయా 54వ అధ్యాయంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఆయన ఓదార్స్తున్నాడు, ఆయన ప్రేమతో ఓదార్స్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క కళ్ళల్లో, ఆ స్త్రీ కళ్ళల్లో, ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు చూశాడు, ఓదారుస్తున్నాడు. ఈ కన్నీళ్ళు ఏమవుతున్నాయంటే ఆయన గాయాల మీద పడుతున్నాయి. ఈ గాయాల మీద పడుతున్నప్పుడు ఈ కన్నీరు ఈ దారం తయారవుతుంది. ఎక్కడ దారం తయారవుతుంది? క్రీస్తు యొక్క వేదనలో, తన గుండె వేదనలో ఈ రెండింటి మధ్య దారం తయారవుతుంది. ఈ దారం ఏంటంటే రక్తవర్ణపు నూలు. ఈ బాధలో తను ఎలా కనపడుతుందంటే దాంట్లో చదివాను ఇందాక నేను ఏమో చదివానంటే, యువర్ లిప్స్ ఆర్ లైక్ ఏ స్కార్లెట్ థ్రెడ్, అంటే నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నాయి అంటున్నాడు. దాంట్లో ఎలా ఉన్నావు నువ్వు అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఇంకో మాట కూడా రాయబడి ఉంది. అండ్ యువర్ మౌత్ ఈజ్ లవ్లీ, యువర్ చీక్స్ ఆర్ లైక్ ఏ ఆఫ్స్ ఆఫ్ పామిగ్రనేట్ బిహైండ్ యువర్ వేల్ అని రాయబడి ఉంది. అంటే తెలుగులో మాట కష్టం ఉంది కాబట్టి ఇంగ్లీష్ చదువుతున్నాను నేను. దాంట్లో నీ ముసుగు గుండా నీ యొక్క కళ్ళు ఎలా కనబడుతున్నాయంటే ఇచ్చినటువంటి దాడిం ఫలం, ఇచ్చినటువంటి దాడింపండు విచ్చుకుంటుంది. ఎలా విచ్చుకుంటుందండి దాడింపండు? అలా విచ్చుకుంటుంది. దాంట్లో విచ్చుకున్నప్పుడు రంగు ఎలా ఉంటుంది? ఒక విధమైన సౌందర్యం, ఒక విధమైన అందం. దాని మీద పండులో ఆ సౌందర్యం రేఖలు విప్పారుతాయి. నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే క్రీస్తుతో నీకు సంబంధం, క్రీస్తుతో నీ యొక్క సహవాసంలో, క్రీస్తులో నీకున్న ప్రేమలో గాలివాని చేత కొట్టబడినట్టు నీ హృదయం నీ వేదన పడుతున్నప్పుడు నీ ముఖం ఎలా కనబడుతుందంటే ఒక వేలేయబడింది నీ ముఖానికి. ఆ వేలు ఏంటంటే అర్థం ఏంటంటే ఆ తెర కప్పబడింది. అదేం తెర అంటే క్రీస్తుకి నీకు మధ్య ఉన్న తెర ఏంటంటే ఆ పరిశుద్ధమైన తెరలో నుంచి క్రీస్తు నిన్ను సమీపించిన నీ హృదయంలోనికి ఆ తెర నీ మనస్సుకి నీ హృదయానికి కప్పబడి ఉంది. దాంట్లో కనబడుతాయి నీ కళ్ళేంటో అంత తేటగా నాకు కనబడతా ఉన్నాయి అన్నమాట అర్థం. నీ కళ్ళు చాలా తేటగా కనబడుతున్నాయి నాకు ప్రభు అంటున్నాడు. దాంట్లో నుంచి నీలధూమర రక్తవనములు గల ఊలు తయారు చేయబడింది. దాంట్లో నుంచి ఆ నూలుని ఎన్ని చోట్ల అలంకరించారంటే ప్రత్యక్ష గుడారంలో అన్ని విధాలుగా అలంకరించారు. ఆ నూలుని ఎన్ని విధాలుగా అలంకరించారంటే అన్ని విధాలుగా అలంకరించారు. తర్వాత నీ ముసుగుండా నీ కణతలు అంటే చీక్స్ అంటే దాడింపల్లం వల్ల కనబడుతున్నాయంటే అసలు ఆ రూపాన్ని ప్రభు ఒక్కడే చూస్తాడు, ఎవరు చూడరు. ఏ మానవ మాత్రం ఎవరు చూడరు. తను ప్రేమించినటువంటి తన సంఘం కానీ, ఆ సహోదరి కానీ, ఆ తల్లి కానీ, ఈ ప్రేమకి మించి మరొక ప్రేమ లేదని మరీ చెప్తున్నాను నేను. ఈ ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. ఈ ప్రేమ ఉంటేనే సేవ చేయాలి, ఈ ప్రేమ ఉంటేనే సేవలోకి వెళ్ళాలి, ఈ ప్రేమ లేకపోతే సేవ వదిలేసేయాలి. ఈ ప్రేమ ఏంటంటే ఈ లోకంలో దేనికి కంపేర్ చేసేది కాదు. ఈ ప్రేమ దేనికి కంపేర్ చేసేది కాదు. ఒకవేళ భార్య మాట అయినపోతే భార్యను కూడా తృణీకరించేస్తాడు భర్త మాట అయినపోతే మీరు పక్కన ఉండండి అంటది. అంటే తృణీకరించమని అర్థం కాదు. అక్కడ తృణీకరించమని వదిలేమి ఆ మాటలు చెప్పట్లేదు. ఆ స్థానం క్రీస్తులో ఏకత్వాన్ని చెందుతుంది, క్రీస్తులో ఐక్యతని చెందుద్ది, క్రీస్తులో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోద్ది. ఆ ప్రేమలో వెళ్తేనే ఆయన పరిచర్య, ఆయనలో దాచబడిన పరిచర్య ఆత్మకు అందించబడుతుంది. పరిచర్య ఆత్మకు అందించబడదు. పరిశుద్ధమైన కణాలు కుమ్మరించబడతాయి. దాంట్లో ఆ కణాలు ఎటువంటి కణాలు కుమ్మరించబడతాయి అంటే మెరుపుల వంటి కాంతులు కుమ్మరించబడతాయి. మెరుపుల వంటి కాంతిలో ఈ యొక్క పాపం కుప్పకూలిపోద్ది, అపవిత్రత కుప్పకూలిపోద్ది, యాషెస్ బూడిదైపోద్దాయి. ఇన్ని ఆ బూడిదైపోయి ఈ కాంతి కిరణాలు ఆత్మను అలుముకుంటాయి. అది క్రీస్తు ప్రేమలో ఒక రహస్యం. అది రహస్యం గమనిస్తేనే ఒక వ్యక్తి సేవ చేయగలరు, అది సేవ చేయలేరు. ఈ శరీరాన్ని తట్టుకోలేరు ఎవరు, ఈ శరీరాన్ని భరించలేరు ఎవరు. ఈ శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని దాన్ని జయించడం. పరిశుద్ధునికి వేదన ఏంటంటే తన శరీరాన్ని జయించడమే.
తన శరీరాన్ని జయించడమే. నేను చెప్తున్నా, ఒక పరిశుద్ధుని యొక్క వేదన ఏంటంటే తన శరీరాన్ని ఎంత జయించగలరో సేవను అంత చేయగలరు. ఈ శరీరం జయించకపోతే సేవ చేయలేరు. ఈ శరీరం అపవిత్రమైనటువంటిది, ఈ సేవ కడ్డు నిలబడుతుంది. ఈ అపవిత్రమైన కణాలు సేవలో పడిపోతాయి. ఎప్పుడైతే సేవలో పడిపోయినాయో సేవ పరిపక్వత చెందదు. ఇది కాల్చివేయబడాలంటే ఒకే మార్గం. ఆ మార్గం ఏంటంటే ప్రభు పాదాలను చుట్టుకునే మార్గం, ప్రభు పాదాలని పెనవేసుకునే మార్గం. నీ కన్నీళ్ళు ప్రభు పాదాల మీద గాయాల మీద పడి ఆ రక్తం నీ హృదయం మీద పడితే నువ్వు తయారు చేసే రక్తవర్ణ నూలు, రక్తవర్ణ వస్త్రాలను తయారు చేసే ఆ నూలు రక్తవర్ణ వస్త్రం తయారు చేస్తుంది నీ కుటుంబానికి, నీ సంఘానికి. అది నువ్వు తయారు చేయకపోతే పరిచర్య అభివృద్ధి చెందదు. ప్రభు అంటున్నాడు దాంట్లో, ప్రాణేశ్వరి నీ పెదవులు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాను నేను, నీ పెదవులు తేనీళ్ళు కూర్చున్నట్లున్నవి అని రాయబడి ఉన్నాయి. దానికి చాలా అర్థం రాయబడి ఉంది. మళ్ళీ వాక్య భాగంలో చెప్తాను. ఈ వాక్యాన్ని ప్రభు దీవించనుగాక. ప్రభువాని స్తోత్రాలు తండ్రి, మీ ఘనమైన నామంలో ప్రభువా ఈ పరిచర్యను ఇంతవరకు తీసుకొచ్చావు. శక్తి మించింది ప్రభువా ఇది నాకు, కానీ నీ ప్రేమలో ప్రభువా నీ వర్షం కురిసింది తండ్రి. ఆ బిందువులు కురిసినాయి కాబట్టి, నీ మహిమలో ఆ వర్షం కురిసింది కాబట్టి ప్రభువా నా హృదయం నెమ్మది పొందింది తండ్రి, లేకపోతే నెమ్మది పొందేది కాదు. చేయలేని పరిచర్య ప్రభువా ఇది. నువ్వు ఇచ్చిన వాక్య భాగాలు కూడా తగినటువంటి కాదు తండ్రి, అంత కష్టతరమైనటువంటి వాక్య భాగాలు ప్రభువా. నీ వాక్య భాగాలు నువ్వు ఆత్మకు అందించావు ప్రభువా. ఏ హృదయానికి అవసరమో ఆ హృదయానికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా తండ్రి. లెక్క లేకుండా తీసుకోకుండా వాళ్ళ గుండెల్లో నీ వాక్యాన్ని పలింపని ప్రభా, పలింపని. నీవు ఇచ్చిన వాక్య భాగాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఇచ్చే ప్రభా నా తండ్రి. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభా, మీరే బలపరచమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.